కూడా చాలా లాభమైనది. నాకు ఎక్కువ శ్రమ లేకుండా స్మూత్గా క్యాంపెయినింగ్ నడిచింది. అండ్ లాస్ట్ వరకు వచ్చే వరకు ఆపోజిషన్ చేతులు ఎత్తేసినట్టు నాకు అనిపించింది. మరోసారి అందరికీ ధన్యవాదాలు. ఇది రెండోసారి గెలవడము ఫస్ట్ టైం అని అంటున్నారు. చేవెళ్ళ ప్రాంతంలో ఎవరు కూడా ఎంపీ రెండోసారి గెలవలేదు. కానీ ఇది ప్రజల సపోర్ట్ తోటే గెలుస్తున్నాము. నాకైతే నమ్మకం ఉంది ఈ కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ తోటి తెలంగాణ డెవలప్ అవుతుంది. రాజకీయాలు పక్కకు పెట్టి డెవలప్మెంట్ వరకు వచ్చే వరకు రాజకీయాలకు పక్కకు పెట్టి ఈ ప్రభుత్వంకి ఎంత సపోర్ట్ ఇవ్వాలనో కేంద్రం ఇస్తుంది. కానీ అక్కడికి వచ్చిన నిధులు ఏదో డైవర్షన్ చేయకుండా మేము చూస్తాము. అంటే విద్యారంగంకి ఇచ్చే నిధులు విద్యారంగంలోనే వాడుకోవాలి, వైద్యారంగంలో ఇరిగేషన్ వాడుకోవాలి. అవన్నీ కూడా మేము చూస్తాము. అదే కాక వ్యక్తిగతంగా నేను ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నా. అవి చాలా ఏండ్ల సంధి, 9 ఏళ్ల సంధి 200 గ్రామాలకు నేను స్కూళ్ళకు పోయి బాత్రూమ్ గడుపుతున్నా. ఇప్పుడు ప్రతి గ్రామానికి నేను ట్రక్స్ పంపి బాత్రూమ్ క్లీనింగ్ చేసేందుకు ప్రయత్నం చేస్తాను. వ్యక్తిగతంగా ఎంప్లాయ్మెంట్ కూడా ఎంతో టూరిజం వల్ల వేరే వాట్ల వచ్చినాయి ఎన్నో వందలాది కుటుంబాలకు. అది కూడా వ్యక్తిగతంగా చేసేట్టు కూడా చేస్తా. అన్ని విధానంగా నేను ఒక ఆదర్శ ఎంపీ ఎట్లుండాలనో, ఇండియాలోనే బెస్ట్ ఎంపీ 100% అటెండెన్స్ తోటి బెస్ట్ ఎంపీగా అయితందుకు నేను తప్పనిసరి ప్రయత్నం చేస్తా. మరోసారి అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా చేవెళ్ళ ప్రాంత ప్రజలందరికీ ధన్యవాదాలు. సీఎం అన్నారండి, వారు కాంగ్రెస్ ఉన్నారు, కాంగ్రెస్ డిఫెన్స్లో మాట్లాడాలి. కానీ ఒకటి అది పెట్టుకోండి, నేను కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ 20%, 19% అట్లుండే. తర్వాత ప్రతి ఎలక్షన్స్లో వాళ్ళకి డిపాజిట్ పోతుండే. కానీ లాస్ట్కి వచ్చే వరకు కొన్ని కారణాలు మీకు తెలుసు, మా మీద ఆరోపణ పెట్టిండ్రు. ఏంటంటే మేము వాళ్ళు కుంభకాయమని ఆరోపణ పెట్టే వరకు ఏమైందంటే యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ షేర్ మొత్తము వాళ్ళకు పడ్డది. ఈరోజు కూడా ఒకసారి గెలిచినాక మర్చిపోతాం. మీ సాయంతో గెలిచినా అని మర్చిపోతా. నా వల్లనే గెలిచినా అనుకుంటా. కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ ఓట్లు కావు. ఓన్లీ 50% వాళ్ళ కాంగ్రెస్ ఓట్లు, తక్కిన 50% యాంటీ ఇన్కంబెన్సీ అంటే యాంటీ కేసీఆర్ ఫ్యామిలీ ఓట్లు. ఆ ఓట్లు మాకు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ వచ్చినాయి. ఇంతకు ముందు కూడా వచ్చినాయి, మధ్యలో రాలేదు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు. మళ్ళీ ఆ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు దాదాపు 20% ఉన్నాయి. అవి మాకు వచ్చినాయి తప్పనిసరి. ఎందుకంటే నమ్మకము మా మీద ఉన్నది. అయితే వాళ్ళు అనేది ఓ తీరే చూస్తే అవును, మొన్న కాంగ్రెస్కి వచ్చిన వాళ్ళు టీఆర్ఎస్కి వేసిన వాళ్ళు మాకు వేసినారు, అది వాస్తవమే. కానీ కాంగ్రెస్కి వేసిన వాళ్ళు కూడా మాకు ఉదాహరణంగా తాండూరులో మా కోalitionకు 4,000 వచ్చినాయి, వికారాబాద్లో మాకు 7,000 వచ్చినాయి. 7,000 ప్లస్ మొత్తం 100% టీఆర్ఎస్ వేసినా కూడా మేము ఓడిపోతుంటుంది. కానీ అదే సుబుత్, ఎందుకంటే అక్కడ మెజారిటీ వచ్చిందంటే కాంగ్రెస్ ఓట్లు కూడా మాకు ట్రాన్స్ఫర్ అయినాయి. నేను 4 కార్యక్రమాలు ఆల్రెడీ మొదలుపెట్టినాను. ఒకటి రైల్వేస్ సంబంధించింది, రైల్వేస్ డీజీఎంను కలిసినాను. ఒకటేమో MMTS, ఇంకోటేమో స్టాప్లు. అది ఆల్రెడీ మొదలుపెట్టినాను, కలిసినాను ఈ దేశం. అదే కాక హైదరాబాద్ బీజాపూర్ హైవే అనేది అది రిజ్ లైన్ రోడ్నే వెడల్పు చేసి హైవేగా మార్చేందుకు ప్రయత్నం చేస్తుండ్రు. అది రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ ఏదో, అంటే రిజ్ లైన్ రోడ్ అంటే వంకర్ తిక్కర్ ఉంటుంది. భూస్వీకరణ ఇది రాష్ట్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. అట్లనే వంకర్ తింకర్గా భూస్వీకరణ చేసిండ్రు. దాన్ని చక్కగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి అది ఇక్కడి నుంచి చేవెళ్లకు 30 నిమిషాలలో చేరేటట్టు సూటిగా అయ్యేటట్టు నేను ఒత్తిడి పెడతాను. అది కూడా పని మొదలు పెడతాను. అదే కాక తాండూరులో పొల్యూషన్ ప్రాబ్లం ఉన్నది. సిమెంట్ ఇండస్ట్రీ, అదే షాబాద్ స్టోన్ ఇండస్ట్రీస్ డస్ట్ పొల్యూషన్. నేషనల్ కౌన్సిల్ ఫర్ బిల్డింగ్ మెటీరియల్ను
నిన్న కాదు 3 రోజుల కింద డైరెక్టర్ని కలిసిన. అక్కడ ఈ చెత్త ఈ పొల్యూషన్ అంతా మినీ సిమెంట్ ప్లాంట్ రా మెటీరియల్ కన్వర్ట్ చేస్తానికి అది ప్రయత్నం చేసినాను. తర్వాత 100 కోట్లు కిషన్ రెడ్డి గారు యూనియన్ టూరిజం మంత్రిగా 100 కోట్లు వికారాబాద్ జిల్లాకు కేటాయించారు. అయితే అవి కూడా ఇది ఇంప్లిమెంటేషన్ మన టూరిజం డిపార్ట్మెంట్ తోటి అవుతుంది. అయితే టూరిజం డిపార్ట్మెంట్ పోయి కలిసినాను. అది ప్రజలకు మ్యాక్సిమం 100 కోట్లతోటి మ్యాక్సిమం మా ప్రాంత ప్రజలకు లాభం అయ్యేటట్టు ఎట్లా అని అది ఎల్ఎన్టీకి వాళ్ళు కన్సల్టెంట్గా పెట్టిండ్రు. ఎల్ఎన్టీ తోటి కలుస్తున్నాను. అయితే ఎందుకంటే వాళ్ళకు టెక్నికల్గా తెలుసు కానీ ప్రాంత ఇష్యూస్ మంచిగా తెలియదు. అది కూడా మొదలుపెట్టినాను. ఇంకోటి టమాటా రైతుల సమస్యలు ఆల్రెడీ ఒక సైంటిస్ట్ IIIT నుంచి మాతోటి పనిచేసడం మొదలుపెట్టిండు. అది కూడా సో అయితే నేను ఆల్రెడీ ఈ 4 పనులు అయితే మొదలుపెట్టాను. కానీ 4 పనులు కాదు, 400 పనులు ఉన్నాయి. జియో 111 తీసుకొని జియో 69 చేసిండ్రు. ఇది రాష్ట్ర ప్రభుత్వం కిందనే ఉంటుంది. అయినా కూడా నేను అనుకుంటా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం పోయిన నియంత్రణ పాలక కంటే కొంచెం నయం అనుకుంటున్నాను. అయితే వాళ్ళందరితో పోయి ఎట్లా మంచిగా ఉంటుంది, ఇది రాష్ట్రానికి ప్రభుత్వానికి ఇంకా ప్రజలకు లాభమయ్యేటట్టు. అట్లే మూసి క్లీనింగ్, చెరువులు క్లీనింగ్ దాంట్లో కూడా తప్పుదారి పోతున్నారు. అది కూడా చెప్తాను. కాళేశ్వరంలో ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం తప్పుదారి పట్టింది. దాన్ని కరెక్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తా. ఎందుకంటే రాజకీయంగా వాళ్ళకే నష్టమవుతున్నది, మాకు కాదు. కానీ రాజకీయంగా వాళ్ళకి నష్టమవుతుంది. నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గమనించలేరు. కాళేశ్వరం టోటలీ తప్పుదారి పట్టిండు. ఉన్న మేడిగడ్డనే మళ్ళీ రిపేర్ చేయాలంటే పనికిరాంది రిపేర్ చేస్తే అది పనికిరాందే అవుతుంది. అయితే దాది మొత్తం ఆ స్ట్రాటజీ మారవాలని నేను టెక్నికల్ ప్రెజెంటేషన్ ఇస్తాను. తాత about 7 What went wrong is not getting the desired result. Despite welfare activities taken up by the BJP all over the country. No, the first point is all TRS votes did not get transferred. They got almost 2 lakh votes. So I would imagine, or almost. So only about 60 or 70%. I don't know the exact figure, you can compute from this. So all the TRS votes did not come to us. They got, in several places, they came second. Congress came third. And so it is wrong. Yes, a significant, because this being a national election, yes, they're bound to go either to, some of them also went to Congress, but a majority of them came to BJP, number one, 60% plus. Other 30-40% went to TRS itself. The second thing is, that itself was not sufficient for us to win. We needed additional votes. That additional votes came from Congress. Those who voted for Congress, they came to us. And regarding the national, the expected results as expected as projected in the exit polls did not come in our favor. And I think the primary reason is extreme religious polarization, poisoning the minds of the minorities who voted for us in the past have deserted us. They created a fear that if BJP comes back, they'll bring in an NRC and throw all the minorities out of the country. They'll treat them as second-class citizens, and they will interfere with their religious practices, so on and so forth. So that is bad for the nation, bad for the society. We go by Sabke Saath, Sabka Vikas. It seems like Congress party was not fighting BJP. It was fighting the philosophy of Sabke Saath, Sabka Vikas. And but the good thing is a significant portion of the educated voters once again showed great faith in BJP. And there was minor jitters, and that is why the stock market crashed. Once again, even the market showed faith in BJP, and now they are bouncing back.
because we are definitively forming a strong government with strong partners. And so the stock market literally bounced back once they had that confidence. More importantly, they see that there's going to be no change in the direction of the policies, whether it's foreign policy or defense procurement, or infrastructure development will not stop. The bullet trains will go on, the highways will go on at the same speed, and the internal and external security will go on. There'll be internal terrorism, whether it's Naxalites and there'll be no more Gokul Chat blasts. So people are now confident they have a stable government. That's why everything is bouncing back to normal. నేను దాంట్లో ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. కేంద్ర మంత్రి అయితే కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకంటే నేను ఎంపీగా ఎప్పుడు కూడా అటెండెన్స్ 100% ఉంటాయి. నాట్ ఓన్లీ పార్లమెంట్లే కాదు, కమిటీస్ అలా విదేశ టూర్లు కూడా పంపిస్తారు. అన్నిట్లో కూడా నేను 100%. అంటే నేను ఎంపీగా ఉంటే కేవలం ఉన్న 5